గన్ కన్నా జగన్ వేగంగా వస్తారు. నేనున్నాను, నేను విన్నాను, ఒక్క ఛాన్స్ ప్లీజ్ వంటి నినాదాలు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. ఇవన్నీ కూడా 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి అధికారాన్ని కట్టబెట్టిన కీలక ఆయుధాలుగా మారాయి. నవరత్నాలు, అమరావతి రాజధాని, రాష్ట్రంలో మద్యపాన నిషేధం, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు, పోలవరం ప్రాజెక్టు పూర్తి, ఇవన్నీ పాదయాత్ర 1.0లో వైసీపీ ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలు. ఆ హామీలే జగన్ను ముఖ్యమంత్రిని చేశాయి. ఆ సమయంలో ఏపీ రాజకీయాలు టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య త్రిముఖ పోరాటంగా కొనసాగాయి. బీజేపీ పరోక్షంగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జగన్ విజయానికి వెనుకబాటుగా మద్దతిచ్చారు. తండ్రి లేని బిడ్డ అనే భావోద్వేగాన్ని తల్లి విజయలక్ష్మి ముందుకు తీసుకువెళ్లగా, అన్న వదిలిన బాణంగా చెల్లి షర్మిల బై బై బాబు నినాదంతో ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. వివేక హత్య, కోడికత్తి వంటి సెంటిమెంట్ రాజకీయాలు కూడా వైసీపీకి కలిసొచ్చాయి. ఈ అనుకూల వాతావరణంలోనే జగన్ పాదయాత్ర అధికారానికి దారివేసింది. కానీ నాడు వైసీపీకి బలంగా నిలిచిన ప్రతి అంశం నేడు అదే పార్టీకి ప్రతికూలంగా మారింది. అప్పట్లో జగన్ కి అనుకూలంగా ఉన్న రాజకీయ పరిస్థితులు ఇప్పుడు బలహీనమయ్యాయి. గన్ కన్నా జగన్ స్పీడ్ అంటూ ఇచ్చిన ఎలివేషన్లే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిస్థితుల పట్ల జగన్ చూపిన నిర్లక్ష్యంతో ఆయనకే భారంగా మారాయి. పాదయాత్రలో ప్రజలను హత్తుకున్న జగన్ అధికారంలోకి రాగానే పరదాల మాటున ప్యాలెస్ల వెనుక దాగిపోయారు. ప్రజలతో నేరుగా మమేకం కాకుండా ప్రజలకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ ప్రజలే నా దేవుళ్ళు అంటూ తలలు నిమిరితే అప్పట్లో నేనున్నాను, నేను విన్నాను అన్న మాటలను నమ్మి మోసపోయిన ప్రజలు మళ్లీ విశ్వసిస్తారా? 5 ఏళ్ల పాటు అమరావతి రైతులు రోడ్డెక్కి పోరాడినా, తమ గోడు వినమని వేడుకున్నా జగన్ ప్రభుత్వం వారి బాధను గుర్తించిందా, గౌరవించిందా? అలాంటి పరిస్థితుల తర్వాత మళ్లీ నేనున్నాను, నేను వింటాను అని చెబితే ఆ మాటలు వినడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ముఖ్యంగా రాజధాని విషయంలో జగన్ రాజకీయ విశ్వసనీయత పూర్తిగా దెబ్బతిన్నది. అసెంబ్లీ సాక్షిగా ప్రజల ఎదుట అమరావతి రాజధాని అని ఇచ్చిన మాట అధికారంలోకి రాగానే 3 ముక్కల రాజధానులుగా ఎలా మారిందో దేశం మొత్తం చూసింది. ఇప్పుడు పాదయాత్ర 2.0లో రాజధానిపై మరోసారి హామీ ఇస్తే చివరికి మళ్లీ మాట తప్పరు అనే గ్యారంటీని జగన్ ఇవ్వగలరా? మద్యపాన నిషేధం పేరుతో ప్రజలను ఆకట్టుకుని అధికారంలోకి వచ్చాక ప్రభుత్వమే అధిక ధరలకు జే బ్రాండ్లను విక్రయించిన వాస్తవాన్ని ప్రజలు మరచిపోతారా? అలాగే ఒకప్పుడు జగన్ కి అండగా నిలిచిన తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల నేడు వైసీపీ ఓటమిని, జగన్ రాజకీయ పతనాన్ని కోరుకుంటున్న వాస్తవం కూడా ప్రజల ముందుంది. కోడికత్తి, వివేక వంటి సెంటిమెంట్ రాజకీయాలు ఈసారి గులకరాయి డ్రామాతో పూర్తిగా నీరుగారిపోయాయి. ఈ తరహా భావోద్వేగాలకు ఈసారి ప్రజల నుంచి స్పందన వస్తుందా అన్నది అనుమానమే. ఇక వైసీపీ ఓటమిలో కీలక పాత్ర పోషించిన జనసేన రాబోయే ఎన్నికల్లోనూ కూటమిలోనే కొనసాగుతామని, చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుస్తామని, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని స్పష్టంగా ప్రకటించింది. టీడీపీ కూడా జనసేన, బీజేపీలతో కలిసి ముందుకు సాగేందుకు సిద్ధమైంది. బీజేపీ ఈసారి వైసీపీ ఉచ్చులో పడేందుకు సిద్ధంగా లేకపోవడంతో వైసీపీ ఆశలు మళ్లీ నిరాశలుగా మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. నాడు రిటర్న్ గిఫ్ట్ల రూపంలో జగన్ కి అధికారం అందించిన కేసీఆర్, బీఆర్ఎస్ నేడు అదే రిటర్న్ గిఫ్ట్ల ప్రభావంతో అధికారానికి దూరమై రాజకీయంగా చేతులు చాస్తున్న పరిస్థితిలో ఉన్నాయి. ఈ మొత్తం పరిణామాలను పరిశీలిస్తే జగన్ పాదయాత్ర 2.0 వైసీపీకి బలం కాకుండా బరువుగా మారే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది జగన్ కి ప్లస్ కంటే మైనస్ గా మారే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో మరో 1.5 ఏడాదిన్నర తర్వాత ఏలూరు నుంచి పాదయాత్ర 2.0 ప్రారంభిస్తానని, వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తానని జగన్ ప్రకటించారు. కానీ వైసీపీ ముందు ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు సమాధానం కోసం వేచి ఉన్నాయి. వాటికి జగన్ సమాధానం చెప్పగలరా? ఆ సమాధానాలను ప్రజలు విశ్వసించగలరా? వైసీపీ హామీలపై నమ్మకం కోల్పోయిన పరిస్థితుల్లో జగన్ మాటలను మళ్లీ నమ్మే సాహసం ప్రజలు చేస్తారా? ఒక్క ఛాన్స్ పేరుతో జరిగిన కూల్చివేతలు, విధ్వంసాలు కళ్ల ముందు సాక్ష్యాలుగా నిలిచిన వేళ నాటి వైసీపీ రంగు రాజకీయాలు, బూతు రాజకీయాలు ఇప్పటికీ ప్రజల చెవుల్లో మారు మోగుతున్న సమయంలో జగన్ 2.0తో వైసీపీ 2.0 నిజంగా సాధ్యమా అన్న ప్రశ్నకు సమాధానం ప్రజలే ఇవ్వాల్సి ఉంది.